బాలు విషయంలో మీనాని నిందిస్తూ ఉంటుంది ప్రభావతి. "నువ్వు ఒక నష్టజాతకురాలివి. నీ వల్లనే వాడికిలా జరిగింది. ఎప్పుడూ లేనిది ఇప్పుడు కారు కూడా ఎత్తుకుపోయారు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, బాలు అదంతా విని చాలా కోపం వచ్చేస్తుంది బాలుకి. "నన్ను చిన్నప్పటి నుంచి నష్టజాతకుడు, దురదృష్టవంతుడు అని చెప్పని ముద్ర వేసి నా గుండెని రాయి చేసేసావు. ఇప్పుడు నా భార్య విషయంలో కూడా ఇలాగే మాట్లాడతావా? తన మనసు చాలా సున్నితం. తను తీసుకోలేదు. నాలాగా పడలేదు నీ మాటలనేది" అంటూ ఉంటే, మరి ఏంటి, మామూలుగా అయితే అక్కడ శాంతి ముహూర్తం పెట్టారు. అది జరగాలి. అది జరగలేదు. ఇక్కడ నీకు ఇలా జరిగింది. మరప్పుడు ఎవరిది కారణం? ఆ పిల్ల వాళ్ళదినే కదా! ఏమంత అడుగు పెట్టిందో ఏదో ఇంట్లో మొత్తం అల్లకల్లోలం అయిపోయిందని అయితే మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు విని సుమతి తట్టుకోలేకపోతుంది. "ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు మీరసలు? స్టేషన్‌లో జరిగిన దానికి మా అక్కకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఇలా మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం" అనేది అంటూ ఉంటే, "ఏంటి నోరులేస్తుంది? నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తావా?" అని అయితే అంటూ ఉంటే, ఇక బాలు అడ్డుపడతారు. ఇక సత్యం కూడా ప్రభావతిని తిట్టి, "ముందు పోయి డబ్బులు తీసుకురాపో" అంటే, "నేనంటే ఇవ్వనంటే ఇవ్వను. నా కొడుకు పెళ్లి కోసం నేను నానా కష్టాలు పడి అసలు పేడలో చేయి పెట్టను. అటువంటిది పేడలో చేయి పెట్టి మరీ కష్టపడి తెచ్చుకున్న డబ్బులు" అని ప్రభావతి మొండికేస్తుంది. సత్యమేమో తిరుక్కొని, "వాడు నీ కన్న కొడుకు అనుకుంటున్నావా? ఇంకేమని అనుకుంటున్నావా? మనోజ్ పెళ్లి కోసం వాడు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉండి డబ్బులు ఇవ్వనంటున్నావా? అసలు నీ డబ్బులా? మా అమ్మ డబ్బులు. వాడికి కూడా వాటా ఉంది. 40 లక్షలు నా రిటైర్మెంట్ డబ్బులు వాడు తగలేశాడు కదా! ఆ డబ్బులు బాలుకి కూడా వాటా రావాలి కదా! ముందు అయి తేల్చండి" అనగానే, ఇక మనోజ్ ఎందుకులే మొత్తం ఇది నా మీదకి రివర్స్ అయ్యేలాగుందని, "అమ్మ ఎందుకమ్మా గొడవ, తెచ్చివ్వు" అనగానే తెచ్చిస్తుంది. ఇక మీనా చేతులతోనే సత్యం బాలుకి ఇప్పిస్తాడు. "కార్ తీసుకురాపోండి" అన్నట్టుగా. ఇక మీనా, సుమతి అందరూ కలిసి కార్ తీసుకురావడం కోసం స్టేషన్ దగ్గరకైతే వెళ్తారు, కార్ని విడిపించుకోవాలని.